హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే మేమందరం ఫ్యామిలీతో వేములవాడ దర్శనానికి వెళ్తున్నాం. లెట్స్ గెట్ రెడీ అండ్ గో. ఇంకా ఆ రోజు నేను ఎర్లీగానే లేచా. నాకు ఆ రోజు పూజ చేయాలనిపించింది, అందుకే ఇల్లు క్లీన్ చేసేసి నేను పూజ స్టార్ట్ చేశాను. పూజ చేస్తున్నంతసేపు మన మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలా అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెడీ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేము స్టార్ట్ అయిపోయాము. ఐ థింక్ ఒక 1.5 అవర్ తర్వాత ఏమో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం వేములవాడ అనమాట. మా దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయింది. క్రౌడ్ ఉంటుందేమో అనుకున్నాం కానీ మాకు తొందరనే అయింది దర్శనం. లోపలికి ఫోన్స్ అలౌ లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. ఇక్కడ నేను మీకు చూపించేది గుడి బయట అనమాట. శివయ్య చూడండి, అది చూస్తున్నంతసేపు నాకు అక్కడ నిజంగానే శివయ్య కూర్చున్నట్టు అనిపించింది. సో మా దర్శనం అయిపోయినాక అండ్ ఇక్కడ గుడి బయట గాజులు వేస్తారనమాట. నేను అక్క పిన్ని కలిసి గాజులు వేయించుకున్నాం. అండ్ గాజులు వేయించుకున్న తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాం. అండ్ స్ట్రీట్ షాపింగ్ అయిపోయాక మేము అప్పటిదప్పుడే కొండగట్టు కూడా చూసేసొద్దామని అనుకున్నాం. అండ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ థ్యాంక్ఫుల్లీ ఆ రోజు వర్షం అసలు రాలేదు. మా దర్శనం అంతా అయిపోయాక అప్పుడు చిన్నగా వర్షం పడింది. సో కొండగట్టుకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ అది ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ కోతులు బాగానే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అండ్ దర్శనం అయిపోయాక మా తమ్ముడిని మార్నింగ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో దింపామన్నమాట. నేను ఆ క్లిప్పింగ్ తీయలేదు. సో మేము ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. Chalo, see you in my next video. Bye.